యోహాను సువార్త 2వ అధ్యాయం, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 2 వర్సెస్ 1-2. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకర ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నిప్పిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. చాలు, దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు ఈ యోహాను సువార్త 2వ అధ్యాయం కానా ఊరిలో జరిగిన వివాహములో నుంచి దేవుడు ఒక ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని మనకు అందించాలని కోరుతూ ఉన్నాడు. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే, అవమానం అక్కరలో దేవుని మహిమ మనం ఎలా చూడగలం. ఒక అవమానకరమైన పరిస్థితి లేదా ఒక అక్కర మన జీవితంలో ఉంటే ఆ పరిస్థితుల్లో దేవుని మహిమను ఏ రకంగా చూడగలం, లేదా దేవుని కార్యాన్ని మనం ఏ రకంగా చూడగలం. దేవుని బిడ్డలారా, అవమానం అందరికీ ఉండకపోవచ్చు, అక్కర మాత్రం అందరికీ ఉంటుంది. అక్కర మాత్రం అందరికీ ఉంటుంది. ఒకవేళ అవమానము అక్కర రెండు కలిసినటువంటి జీవితమా, లేదా కేవలం అవమానం కూడా ఏదైనా వెళుతున్నామా? దేవుడు ఈరోజు మాట్లాడుతుంటున్నాడు. ఆ యొక్క అక్కర అవమానంలో దేవుని మహిమను మనం చూడాలి అంటే ఏం చెయ్యాలి, ఎప్పుడు చేస్తాడు ప్రభు అలాంటి కార్యాలు అనేటువంటిదే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, మామూలుగా ఈ యొక్క సందేశం లేదా ఈ యొక్క వాక్య భాగాన్ని పెళ్లిల్లో మామూలుగా చదువుతారు. 99.99% యోహాను సువార్త 2వ అధ్యాయం పెళ్లికి సంబంధించినటువంటి అధ్యాయంగా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి వీ డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు దిస్. ఇది పెళ్లి కదా, ఇవి ఈరోజు ఏం పెళ్లి కాదు కదా అనేటువంటి తలంపుతో మనం ఆ వాక్యాన్ని స్కిప్ చేస్తాం. కానీ ఇందులో నుంచే దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మనకు అందించాలని కోరుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినమని కోరుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మొదటిగా ఈ వివాహం ఎలాంటిది అనేటువంటిది మీకు చెబుతాను. నాకు అనిపిస్తుంది ఈ వివాహము మరియమ్మకు చాలా దగ్గరి బంధువుల యొక్క వివాహముగా ఉండవచ్చు. ఎందుకంటే దానికి 2 కారణాలు నాకు బైబిల్లో కనపడ్డాయి. ఒకటి ఎందుకు మరియమ్మ యొక్క రిలేటివ్స్ లేదా యోసేపు యొక్క రిలేటివ్స్, లేకపోతే ఈ మరియ కుటుంబానికి సంబంధించిన దగ్గరి బంధువుల వివాహము అని నాకు అనిపిస్తుంది అంటే, నెంబర్ 1, మరియమ్మ యేసుప్రభు దగ్గరికి వచ్చి చెప్తుంది, యేసుప్రభు ద్రాక్షారసం అయిపోయింది. ఎవరండి పెళ్లిలో ఇది ఉందా లేదా అని పరీక్షించే వాళ్ళు? పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పోయి ప్రతి ఒక్కరు డేక్ష దగ్గర కూర్చోరు కదా. మన భాషలో చెప్పాలంటే ఎవరుంటారు? పెళ్లికి సంబంధించిన దగ్గరి బంధువులు అయితేనే. అంటే మరియమ్మ ఎక్కడుందంటే పెళ్లి సీన్లో కాదు, ఈ ద్రాక్షారసం ఉందా లేదా అని అక్కడుంది మరియ, అక్కడ గమనిస్తూ ఉంది. అంటే ఈమె ఈ పెళ్లికి పెళ్లి కుటుంబానికి చాలా దగ్గరి బంధువుగా ఉండవచ్చు. అందుకే నాకు అనిపిస్తుంది మరియమ్మ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఇంటర్ఫీర్ అయినట్టుగా మనం చూస్తాం. రెండవదిగా అదే యోహాను సువార్త 2వ అధ్యాయం చదివినటువంటి వాక్య భాగంలో 12వ వచనం చూడండి. 12వ వచనం, అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. అటు తరువాత అంటే ఈ వివాహానికి అటెండ్ అయిన తరువాత ఎవరెవరు వెళ్ళారంటే ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులు. యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళు కూడా ఆ పెళ్లికి వచ్చారు. వాళ్ళు కూడా ఆ తర్వాత ఆయన శిష్యులు కపెర్నహూమునకు వెళ్ళిరి. అంటే ఇన్ టోటల్ ఫ్యామిలీ అంతా ఆ యొక్క పెళ్ళికి వెళ్ళిపోయింది. ఒక సహోదరి లేరు అంతే. మళ్ళీ వాళ్ళు
వాళ్ళకి గిఫ్ట్ రాలేదని, చీర రాలేదని ఏమైనా అలిగారో నాకైతే తెలియదు. కానీ అమ్మాయిలు పోలేదు, అబ్బాయిలందరూ వచ్చేసారు. అంటే యేసు ప్రభుకు చెల్లెళ్ళు ఉన్నారు, యేసు ప్రభుకు తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు మాత్రమే ఆ పెళ్ళికి వచ్చారు. అంటే నాకు అనిపిస్తుంది తమ్ముళ్ళు కూడా ఎందుకు వచ్చారు అంటే ఒకవేళ వాళ్ళ దగ్గరి బంధువు అయి ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క ఇంటికి లేదా బంధువులకు సంబంధించిన ఒక ప్రముఖమైన పెళ్లి కాబట్టే మరియమ్మ అంత చొరవ తీసుకునింది. యేసు ప్రభు శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. యేసు ప్రభువే కాదు, యేసు ప్రభు శిష్యులను కూడా పిలిచారు. దేవుని బిడ్డలారా, ఎక్కడ జరిగింది పెళ్లి? కానా అనే ఊరిలో జరిగింది. నేను ఈ పదం చూస్తుండగానే నేనేం చేశానంటే గూగుల్లోకి వెళ్ళి వెతికాను. యేసు ప్రభు కాలంలో కానా ఊరిలో ఎంతమంది ఉంటారు అని గూగుల్ని అడిగితే అక్కడ గూగుల్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 100 లేదా 150 మంది ఉంటారంట. అంటే ఒక ఇంటిలో 5 మంది వేసుకుంటే 5 మంది అంటే ఒక 20 ఫ్యామిలీస్ లేదా ఒక 30 ఫ్యామిలీస్ ఉంటాయి. అంతే, 30 ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక పెళ్ళికి యేసు ప్రభు వెళ్ళాడు. కానీ అది ఎలాంటి పెళ్ళి తెలుసా? చాలా రిచ్ పీపుల్ యొక్క పెళ్ళి. మీరు అనవచ్చు, మీరు పోయి చూసినట్టు భలే చెప్తున్నారేని కదా, అదేంటో నేను పోయి చూసినట్టు చెప్తాను కదా, చాలా రిచ్ నాకు ఎందుకు రిచ్ పీపుల్ యొక్క పెళ్ళి అనిపించిందంటే, పెళ్లిలో 2 రకాలైనటువంటి వంటలు ఉంటాయి. ఒకరు ఏం చేస్తారంటే మన బంధువులందరూ పెళ్లి దగ్గర ఉండి వాళ్ళే వంట వార్పు చూసుకుంటారు. లేదా మనం ఏం చేస్తామంటే ఎవరికో ఒకరికి క్యాటరింగ్ ఇస్తాం, దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే పెళ్లి పనులన్నీ చూసుకుంటారు. దాన్ని మనం ఏమంటామంటే బైబిల్ భాషలో విందు ప్రధాని అన్నారు. మామూలుగా మన భాషలో మనం ఏమని చెప్తామంటే హీఈస్ అ మాస్టర్ ఆఫ్ బ్యాంక్వెట్ అంటారు. అంటే ఆ యొక్క విందుకు ఆయనే అన్ని చూసుకున్నటువంటి వ్యక్తి. ఏర్పాట్లు చూసుకున్నాడు, లేకపోతే ఆ దినాల్లో షామేనా టెంట్లు వేసింటే అన్నీ చూసుకునేటువంటి వాడు. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రిచ్ పీపుల్ యొక్క పెళ్ళి అని చెప్పడానికి యేసు ప్రభు దినాల్లో పెళ్ళి 7 రోజులు జరుగుతుందండి. మనకు ఒక పూట జరిగితేనే దానికి పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే సామెత ఉంది. ఇల్లు కట్టడానికి కొన్ని నెలలు పడుతుంది, కానీ పెళ్లి ఒక పూట జరిగిన పెళ్లికే మనం చాలా ఫీల్ అయిపోతాం. ఆ యొక్క యేసు ప్రభు దినాల్లో 7 రోజులు పెళ్లి జరిగేది. దేవునికి స్తోత్రం, మన ప్రాంతాల్లో అన్ని రోజులు లేదు కాబట్టి మనం చాలా బ్రతికిపోయాం. కానీ యేసు ప్రభు దినాల్లో పెళ్లి అంటే 7 రోజులు జరిగేటువంటిది. ఈ 7 రోజుల పని అందరూ చేయలేక ఒక విందు ప్రధాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఒక చిన్న గ్రామములో జరిగిన ఒక పెద్ద వాళ్ళ పెళ్ళి. ఇది చిన్న గ్రామంలో జరిగినటువంటి పెద్దల యొక్క పెళ్ళి. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో చూడండి, యేసు ప్రభువును పిలిచారని లేదు, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ఉండిరి. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాలలో మన పరిచర్యకు వచ్చినటువంటి వారి పెళ్ళిళ్ళకు నేను వెళ్ళను. ఎందుకో నేను చెప్తాను. వాళ్ళు పెళ్ళిళ్ళకు నేను అటెండ్ కాకపోవడానికి కారణం ఏంటంటే, కొన్ని పెళ్ళిళ్ళకు నేను దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే చాలా పుకార్లు పుట్టిస్తారులేండి. ఎందుకంటే వాళ్ళకు ఆ టాలెంట్ ఉంటుంది కాబట్టి. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలబడిరి. యేసు ప్రభును ఆయన తమ్ముళ్లాగా పిలవల యేసు ప్రభు అప్పటికి సేవలోనికి వచ్చి 3వ దినమే బైబిల్లో వ్రాయబడింది. 3వ దినమే, అందుకే 3వ దినమున కానా అనే ఊరిలో అని వ్రాయబడి ఉంటుంది. ఎందుకు 3వ దినం తర్వాత చూపిస్తాను నేను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును ఎలా చూశారంటే యేసు ప్రభువును బంధువుగా చూడలే, యేసు ప్రభువును ఒక సేవకునిగా చూశారు. యేసు ప్రభువును గొప్ప సేవకునిగా చూశారు. అందుకే యేసును ఆయన శిష్యులను పిలిచారు. అందరినీ పిలిచి లాస్ట్లో ఒకవేళ దైవ సేవకుని పిలిచేటువంటి ఆ యొక్క పెళ్ళిళ్ళకు నేను వెళ్ళను. ఎందుకంటే దే ఆర్ నాట్ రికగ్నైజింగ్ గాడ్ సర్వెంట్. దేవుని సేవకుని గుర్తించినప్పుడు ఆ సేవకుని ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకు రావు. అందుకోసమే వాళ్ళకి ఎట్లా ఆశీర్వాదాలు ఉండవు. మరి మనం పోయి ఏం చేయాలి దేవుని బిడ్డలారా? అంటే పరిచర్యకు వచ్చి అన్ని మేలు పొంది లాస్ట్కు మీరు ఎక్కడికి పోతారు అని పెళ్లి సంబంధం రోజు అడిగితే రిడీమర్ చర్చికి వెళ్తామని చెప్పి పెళ్లికి మాత్రం సేవకునికి అందరికంటే లాస్ట్ ఇన్విటేషన్ ఇస్తారండి. సో నాకు అనిపిస్తుంది దే డోంట్ గివ్ ద వాల్యూ టు ద గాడ్ సర్వెంట్. దేవుని సేవకుని విలువనివ్వనప్పుడు ఇక దేవునికి కూడా విలువనివ్వనటువంటి వారే. కాబట్టి నాకు అనిపిస్తుంది వై షుడ్ ఐ గో టు దట్ మ్యారేజ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని సేవకుని కానీ గౌరవము, మర్యాద, ఆ స్థానం ఇవ్వలేని వారి జీవితాల్లో దేవుని స్థానం కూడా చాలా తక్కువగానే ఉంటుంది. దేవునికి ఇచ్చేటువంటి విలువ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. దేవునికి ఇచ్చే విలువ, దేవుని బిడ్డలారా, మా నాన్న దగ్గర నేను ఒకటి నేర్చుకున్నానండి. ఎప్పుడు కూడా మా నాన్న నన్ను ఏమని అడిగేటువంటి వాడు అంటే, నువ్వు పడుకోక ముందు నాకు ప్రేయర్ చేయని చెప్పేవాడు.
సో ప్రతిరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్న పడుకోకముందు నేను ప్రేయర్ చేస్తానండి. ప్రేయర్ చేసిన తర్వాత అంత ఆమెనన్న తర్వాత తన 2 చేతులు ఎత్తి ప్రైజ్ ది లార్డ్ అని చెప్తాడు. నేను ఒక రోజు అడిగాను, ఎందుకు నాన్న, నేను నీ కుమారుని కదా, నాకేంది నువ్వు నమస్తే చేస్తావేంటి, నాకేంది నువ్వు ఏంటి నాకు విష్ చేయడం ఏంటి నాన్న, నన్ను దీవించాలి నువ్వు, యాజ్ ఎ ఫాదర్ యూ హ్యావ్ టు బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించాలి నువ్వు, దట్ ఈస్ యువర్ రోల్, తండ్రిగా నీ స్థానం అది, నేను నీ కుమారుని. ఆయన ఏమంటాడు తెలుసా, కుమారునిగా నీ రోల్ వేరు, కానీ నేను చూసేటువంటిది దేవుని సేవకుని చూస్తాను. దేవుని బిడ్డలారా, ఆ రోజు మా నాన్న చనిపోయిన రోజు కూడా నేను ఇదే చెప్పాను, వాట్ ఈస్ ద వాల్యూ దట్ మై ఫాదర్ క్యారీస్ టువర్డ్స్ ఎ గాడ్స్ చైల్డ్ ఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక దేవుని సేవకునికి ఒక వ్యక్తి హృదయంలో ఉండేటువంటి విలువ ఏంటిదో ఆయన యొక్క జీవితంలో మనం చూడగలం. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో మనం చూడగలం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. అప్పటికి మూడో రోజుకు ఏం మినిస్ట్రీ అంత ఉండదు, కానీ యేసు ప్రభుని ఎలా చూశారంటే, యేసు ప్రభు ఒక దైవ కుమారుడుగా, లేకపోతే మరియ ఇంటిలో జరిగిన సంఘటనలు, యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రము, జ్ఞానులు రావడం, అన్నీ యాజ్ ఎ రిలేటివ్స్ వీళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. అందుకే యేసు ప్రభు ఎప్పుడైతే మినిస్ట్రీ స్టార్ట్ చేశాడో 3వ రోజు యేసును ఆయన శిష్యులు ఆ వివాహానికి వచ్చారు. అంటే యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలిచారేమో. దేవుని బిడలారా, దేవుని సేవకునికి నీ జీవితంలో ఇచ్చేటువంటి విలువ దట్ ఆల్వేస్ రిఫ్లెక్ట్స్ ద బ్లెస్సింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని సేవకునికి ఇచ్చేటువంటి విలువ, స్థానం, నీ జీవితంలో ఉండే కొన్ని ఆశీర్వాదాలు, అన్నీ చెప్పాను, కొన్ని ఆశీర్వాదాలను అది ఖచ్చితంగా నిర్దేశిస్తుంది. దేవుని బిడలారా, తన చేతికి రెడ్ హ్యాండెడ్ దొరికాడు సౌలు, కానీ దావీదు అంటాడు, ఇతను అభిషేకం నొందినవాడు, ఐ వోంట్ టచ్ హిమ్. రాజుగా కాదు, అభిషేకాన్ని చూశాడు. దేవుని సేవకుని నువ్వు చూసినప్పుడు ఏం చూడాలి తెలుసా, ఆమెను కాదు చూడాల్సింది, వాట్ ఈస్ ద అనాయింటింగ్ దట్ దే ఆర్ గోయింగ్ టు క్యారీ. వారి మీద ఉన్న అభిషేకానికి నువ్వు గౌరవం ఇవ్వాలి, వారు ప్రకటించే దేవునికి నువ్వు విలువనివ్వాలి. దేవుని బిడలారా, మరి ఇంత రిచ్ ఫ్యామిలీ కదా, 7 రోజుల వివాహం, విందు ప్రధాని, యేసును ఆయన శిష్యులను పిలువబడ్డారు. ఇంత గ్రాండ్ స్కేల్లో వివాహం జరుగుతుంటే బైబిల్లో రాయబడినటువంటి మాట చూడండి, 3వ వచనం. ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఏమైపోయిందంట, ద్రాక్షారసం అయిపోయిందంట. ఏమండి, పెళ్లిలో అయిపోవడం అనేటువంటిది ఉంటుంది కదా, ఇక్కడ కూడా ఏదో అయిపోయింది, తక్కువ వచ్చింది. మరి దీనికి బైబిల్ ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి? ద్రాక్షారసం అయిపోయినప్పుడు అంటే, ద్రాక్షారసం అనేటువంటిది మనకు మంచినీళ్ళు ఏ రకంగా ఎంత అవైలబుల్గా ఉంటాయో, వాళ్ళకు ద్రాక్ష చెట్లు అంత విపరీతంగా ఉంటాయి. ఒక్కొక్క ద్రాక్ష గెల మనిషి హైట్ కూడా ఉంటుంది. అంత ఎత్తుగా మనకి ఇంత గుత్తి చూస్తేనే దాన్ని కారులో తగిలించుకొని ప్లాస్టిక్ పెట్టుకొని చాలా ఫీల్ అయిపోతాం. ఆటోల్లో, బస్సుల్లో డ్రైవర్ దగ్గర తగిలించింటారు ప్లాస్టిక్, అంత ఉంటుంది. వాళ్ళకు మనిషి ఎత్తులో ఉండేటువంటి గెల ఉండేటువంటి అంత సమృద్ధిగా ఉండేటువంటి ద్రాక్ష రసము వాళ్ళ దగ్గర అయిపోయింది. నీళ్ళు అయిపోతే ఎంత తిట్టుకుంటారండి, ఏం నీళ్లు పెట్టడం కూడా చేత కదా. ఇప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫస్ట్లో సర్వ్ చేసేటువంటిది ఆ ప్రాంతంలో ద్రాక్షరసం. మరి ఈ ద్రాక్షరసం అయిపోయింది. దేవుని బిడ్డలారా, జీవితంలో కొన్ని సందర్భాల్లో కొన్ని అయిపోయాయి, కొన్ని లేవు, కొన్ని కొరత ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఉంటుంది, అయిపోయినట్టుగా అనిపిస్తుంది, లేదా ఆనందం ఉన్నట్టుగా ఉంటుంది, అయిపోయినట్టుగా అనిపిస్తుంది, డబ్బు ఉన్నట్టుగా అనిపిస్తుంది, అయిపోయింది అనిపిస్తుంది, లేదా మనకు ఒక గౌరవ మర్యాద ఉంది అని అనుకునే సమయంలో అది అయిపోయిందేమో అనే రకంగా అనిపిస్తుంది. దేవుడు అంటున్నాడు, అయిపోయినటువంటి ఆ పెళ్లి దగ్గర యేసు ప్రభు ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చేశాడు? వారికున్న అవమానం, వారికి ఉన్నటువంటి కొరతను ఎలా తీర్చాడు ప్రభు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. చూడండి, మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. చాలు. ఎన్నో రోజు జరిగిందని బైబిల్లో రాయబడింది? 3వ దినం. ఎన్ని రోజు? 3వ దినాన. ఎందుకు అది రాశారు 3వ దినం అని? ఎందుకంటే యేసు ప్రభు జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం, లేదా
ఈ సందేశం వింటున్న నీ జీవితంలో కూడా 3వ దినం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకోసం అంటే యేసు ప్రభు జీవితంలో ఎందుకు ప్రాముఖ్యం, మన జీవితంలో ఎందుకు ప్రాముఖ్యమో చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇందాక 2వ అధ్యాయం మొదటి వచనం చదివాం. ఇప్పుడు 1వ అధ్యాయంలోకి వద్దాం. 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పి. ఇక్కడ 29వ వచనంలో ఒక మాట ఉంది. మరునాడు యోహాను యేసు నొద్దకు రాగా. దేనికోసం వచ్చాడు యేసు ప్రభు? యోహాను దగ్గరికి యేసు ప్రభు ఎందుకోసం వచ్చాడు? బాప్తిస్మానికి వచ్చాడు. బాప్తిసం ఇచ్చేశాడు. బాప్తిసం ఇచ్చినటువంటి రోజు 29వ వచనం. 35వ వచనం చూడండి. 35వ వచనం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరుని నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 29వ వచనంలో బాప్తిసం. 35వ వచనంలో యేసు ప్రభు ఆ దారిన వెళుతూ ఉంటే యోహాను తన దగ్గర ఉన్న శిష్యులను చూసి అంటున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. 29వ వచనంలో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెబుతూ ఉండగా, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పిన తర్వాత యేసు ప్రభు వస్తేనే బాప్తిసం ఇచ్చాడు. అది మొదటి రోజు. 2వ రోజు ఏంటి? 35వ వచనం. యేసు ఆ దారిన వెళుతుండగా, మరుసటి రోజు ఆ దారిన వెళుతుండగా యోహాను చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యోహాను మాట్లాడు. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనం చెప్తుంది 3వ రోజు. మొదటి రోజు ఏంటి? 29. 1వ అధ్యాయం 29వ వచనం మొదటి రోజు. 2వ రోజు ఏంటి? 1వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు 3వ రోజు ఏంటంటే 2వ అధ్యాయం మొదటి వచనం. 2వ అధ్యాయం మొదటి వచనం. అందుకే బైబిల్లో రాయబడింది 3వ దినాన. అంటే దేవుని యొక్క పరిచర్యలో ఒక్కొక్క రోజు జరిగిన విషయాలు రాయాలి అంటే యోహాను అంటాడు కదా, భూలోకం సరిపోదు. భూలోకం ఒక డేటాబేస్ అయితే, భూలోకం ఒక లైబ్రరీ అయితే, ఈ భూలోకంలో యేసు ప్రభు చేసిన అద్భుతాలు రాసిన గ్రంథాలు పెడితే భూలోకం సరిపోదు. అన్ని అద్భుతాలు చేశాడు. 3.5 సంవత్సరాల్లో 3వ రోజు పరిచర్య గురించి ఇక్కడ మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఓకే, అది యేసు ప్రభు పరిచర్యకు సంబంధించిన నంబర్ 3, 3వ రోజు. నాకు అనిపించింది అది యేసు ప్రభుకు సంబంధిస్తే మనకేం ప్రయోజనం? 3వ రోజు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. 3వ రోజు వాక్యానుసారం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మీరు బైబిల్లో గమనిస్తే యేసు ప్రభు ఎన్నో రోజు తిరిగి లేచాడు? 3వ రోజు తిరిగి లేచాడు. అబ్రహాము దగ్గరికి వెళితే అబ్రహాము నడుచుకుంటూ పోతూ 3వ రోజున బలిపీఠమును కలిగినటువంటి లేదా బలి ఇచ్చే స్థలాన్ని చూచాడు. 3వ రోజు బైబిల్లో వ్రాయబడింది ఎస్తేరు రాజు ఎదుట నిలిచింది. అంటే ఒక కొత్తదైనటువంటి మార్పు జరగాలి అంటే ఇట్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ 3rd డే. 3వ రోజు అంటే ఏంటి తెలుసా? ఏదో ఒక క్రొత్తది జరిగేటువంటి రోజు. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లిలో చాలా రోజులు అయిపోయిందమ్మా, ఇది ఎన్నో రోజో మనకు తెలియదు. 7వ రోజు 6వ రోజు మనకు తెలియదు, ఎందుకంటే 7 రోజులు ఉంటుంది. మరి ఇప్పుడు మిగతావన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయి. ఇప్పుడు మూడవ దినాన అంటే యేసు ప్రభు యొక్క పరిచయంలో 3వ దినాన, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నూతనమైన కార్యం చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. 3వ రోజు అంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో దేనికోసమైన ఎదురు చూస్తున్నావో, అందరూ యేసు ప్రభు చనిపోయాడు అని ఎదురు చూస్తూ ఆయన ఇంకా సమాధిలో ఉన్నాడు కదా, ఇక సమాధిలో ఆయన పర్మనెంట్గా పెట్టేద్దాం అనుకొని ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుకు సుగంధ ద్రవ్యాలు పోయాలని చూస్తే, సుగంధ ద్రవ్యాలను అప్లై చేయాలని చూస్తే 3వ రోజు యేసు ప్రభు తిరిగి లేచాడు. 3వ రోజు ఏంటంటే ఇట్ స్పీక్స్ అబౌట్ న్యూ బిగినింగ్, కొత్త ప్రారంభాన్ని గురించి వ్రాయబడుతుంది. కొత్త ప్రారంభం అంటే ఇప్పుడు వీళ్ళ జీవితంలో కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు, కొత్తగా నింద ఒకటి వచ్చింది, కొత్తగా అవమానం ఒకటి వచ్చింది, కొత్తగా కొరత ఒకటి వచ్చింది. విందు ప్రధాని ఉన్నా ఆయన ఎవరు తెలుసా? ఎంతమంది వస్తారు, ఏ రకంగా వాళ్ళు తాగుతారు, ఎంత తాగుతారు, కాబట్టి అంచనా వేసుకొని రెడీ చేయాలని విందు ప్రధాని అక్కడ ఉన్నాడు. హీ ఈజ్ ఎ బ్యాంక్వెట్ మేనేజర్. ఆయన అక్కడ ఉన్నాడు. అయినా బైబిల్లో వ్రాయబడింది దేర్ ఈస్ ఎ ల్యాక్. అక్కడ ఒక కొరత ఉంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ కొరత దగ్గరికి
యేసయ్య యొక్క సన్నిధి వచ్చిందండి. హల్లెలూయా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో వెన్ దేర్ ఈజ్ ఎ ల్యాక్, ఒక కొరత, ఒక కొదువ, ఒక అవసరత, లేదా ఒక అవమానం, ఒక నింద గుండా వెళుతుంటే, లేదా ప్రజలు నీ గురించి సనిగేటువంటి పరిస్థితి వచ్చిందేమో. ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నారు? కనీసం ద్రాక్షారసం ఊరికేమో పెద్ద పెళ్లి చేసుకున్నారు, అందరినీ పిలిచారు. యేసు ప్రభునే కాదు, యేసు ప్రభు శిష్యులను కూడా పిలిచారు. అబ్బో వీళ్ళు చాలా ఎచ్చలోళ్ళు అని అందరూ అనుకునింటారు. అలాంటి వాళ్ళు సరిగా ప్లాన్ చేయకపోతే ఎంత అవమానం ఉంటుంది. అప్పుడు బైబిల్లో వ్రాయబడింది, యేసుప్రభు అక్కడ ఉన్నాడు, యేసుప్రభు అక్కడ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వెన్ జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్ విత్ యూ, యేసు ప్రభు నీ ఇంటిలో ఉంటే, యేసు ప్రభు నీ ఫంక్షన్లో ఉంటే, యేసు ప్రభు నీతో ఉంటే, యేసు ప్రభు నీ చదువులో ఉంటే, దేర్ విల్ బి ఆల్వేస్ న్యూ బిగినింగ్. కొత్త ప్రారంభం ఉండునుగాక. ఆమేన్. కొత్త ప్రారంభమే ఉంటుందండి, కొత్తదైనటువంటి బిగినింగ్ అనేటువంటిదే ఉంటుంది. వెన్ జీసస్ ఈస్ నాట్ దేర్, యేసు ప్రభు అక్కడ ఉండదు, యేసు ప్రభు యొక్క ఇంటర్ఫిరెన్స్ అక్కడ ఉండదు. యేసు ప్రభు అక్కడ ఎప్పుడైతే కనబడ్డో జరిగేటువంటిది ఏంటి తెలుసా? అవమానం కంటిన్యూ అయిపోతుంది. ఆ యొక్క కుటుంబానికి ఆ మచ్చ అదే రకంగా ఉండిపోతుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, 3వ దినాన యేసు ప్రభు అక్కడ ఇంటర్ఫియర్ అవుతున్నాడండి. యేసు ప్రభువును ఇన్వైట్ చేస్తే అది పెళ్ళి కానీ, అది నీ చదువుల్లో కానీ, అది నీ కుటుంబ వ్యవహారాల్లోని కానీ, యేసు ప్రభువును ఇన్వైట్ చేస్తే ఆయన సైలెంట్గా ఉండేటువంటి దేవుడు కాదు, ఏదో తిని వెళ్ళిపోయేటువంటి దేవుడు కాదు, లేకపోతే హలో గాడ్ బ్లెస్ యూ అని పెళ్లి కుమార్తెను ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, లేకపోతే ఏదో సదింపులు చదివించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తి కాదు యేసు ప్రభు. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి అవసరతల్లో ఇన్వాల్వ్ అవుతాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో కొత్త ప్రారంభం, అవమానం తర్వాత ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక నింద తర్వాత చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక పెళ్లిగా ఆ పెళ్లి ఉంది అంటే కారణం ఏంటంటే జీసస్ వాజ్ ఇన్వైటెడ్. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ప్రతిరోజు అందుకే దేవుని మనము ఇన్వైట్ చేయాలి. ప్రభువా, ఈరోజు నాతో ఉండు, నా కుటుంబంలో ఉండు, నా జీవితంలో ఉండు, నన్ను దర్శించు ప్రభువా. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే ఎందుకు ప్రార్థన? దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దు, ఇఫ్ యు మిస్ ద మార్నింగ్ ప్రేయర్ యు ఆర్ ద లూజర్. ఎందుకు తెలుసా? వాళ్ళు పెళ్లికి ముందే యేసు ప్రభుని పిలిచారు. అప్పుడు పెళ్లిలో ఒక అవసరత వచ్చినప్పుడు దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, బిఫోర్ యూ స్టార్ట్ ఎ డే, ఒక పని ప్రారంభించకముందు, ఒక రోజు ప్రారంభించకముందు, ఒక కార్యాన్ని ప్రారంభించకముందు ఎందుకు ప్రార్థన? ఇట్ ఈస్ నాట్ ద స్టైల్ ఆఫ్ ఎ క్రిస్టియానిటీ, ఆర్ ఇట్ ఈస్ నాట్ ద షెడ్యూల్డ్ వన్. ఏదో ఒక ప్రోగ్రాంలో ఒక కాలం ప్రకారము ఒకటి ఉండాలి కదా అనేటువంటిది కాదు. నీ జీవితంలో దేవుని ఇన్వైట్ చేయడం అనేటువంటిది ఒక ఆధిక్యత. ప్రభువా, నా జీవితంలో ఉండు. దేవుడు జోక్యం చేసుకునేటువంటి దేవుని ఎప్పుడైతే నీ జీవితంలోకి ఇన్వైట్ చేస్తావో ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. నీ అవసరతలో జోక్యం చేసుకుంటాడు. నీ యొక్క అవసరతల్లో ఆయన కార్యాలు జరుగుతాయి. మనం చేసే తప్పేంటి తెలుసా? అందరినీ పిలుస్తాం, యేసు ప్రభుని మాత్రం పిలవం. అందరినీ మనం అడుగుతాం, దేవుని మాత్రం అడగం. అందరినీ అడిగిన తర్వాత, అందరూ హ్యాండ్ ఇచ్చిన తర్వాత, అందరూ మోసం చేసిన తర్వాత, అప్పుడు లాస్ట్లో యేసు ప్రభుని అడుగుతాం. కానీ ఇక్కడ పెళ్లిలో వాళ్ళు ముందుగానే యేసును పిలిచారు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటాడు, 3వ రోజు ఇట్ స్పీక్స్ అబౌట్ న్యూ బిగినింగ్. నీ జీవితంలో ఒక అవమానంలో కొత్త ప్రారంభం, ఒక అక్కరలో కొత్త ప్రారంభం, ఒక సమస్యలో ఒక కొత్త ప్రారంభం నీ జీవితంలో ఉండాలి అంటే యేసు ప్రభు నీ జీవితంలో ఉండాలి. అప్పుడే జరగవలసిన కార్యాలు జరుగుతాయి. ప్రార్థన మరి అలాంటి జాగ్రత్తతో కూడినటువంటి స్పందన మా జీవితంలో ఉండాలి ప్రభువా. అందరం కలిసి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి మీకే స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం దేవుని అడుగుదాం. లైవ్ లో చూస్తున్న దేవుని బిడ్డలారా, మరియలాగాను కనపడాలి దేవునికి. ఆ విధేయత చూపిన పరిచారకుల్లాగాను కనపడాలి. మరియలాగా దేవుని దగ్గరకు
వచ్చి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా విధేయత నీలో ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే చూస్తాడో దేవుడు ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చేయగలడు. ఒక అవమానాన్ని తొలగించగలడు, అక్కరను తీసివేయగలడు. నేను దేవుని ఎందుకు స్తుతిస్తున్నానంటే మీరు అడగాలి, ప్రభువా నేను ఇన్ని రోజులు సరిగా ప్రార్థన చేయలేదు ప్రభా, మన్నించు. మరియలాగా ప్రతి దాన్ని దేవుని దగ్గర తీసుకొని వచ్చేటువంటి మరియలాగా నేను కనబడలేదు ప్రభా, నన్ను క్షమించు. రెండవదిగా నాలో నమ్మకం కంటే అపనమ్మకం ఎక్కువగా ఉంది, ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ఏ రకంగా జరుగుతుంది, ఏదేదో తలంపులు ఉన్నాయి. అందుకే మిస్సింగ్ ద మిరకల్ లార్డ్. దేవా మీరే సహాయం చేయండి. నా జీవితంలో ప్రార్థన, నా జీవితంలో విశ్వాసం తండ్రి గొప్పగా మీరు దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రెండింటిని అడుగుదాం, అద్భుతాలను కూడా అడుగుదాం. స్తోత్రము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా. దేవా మా జీవితంలో ప్రార్థన లేకుండా పోయినటువంటి పరిస్థితులు ఏమున్నా నాయనా, ప్రార్థన జీవితం చచ్చిపోయిన పరిస్థితిగా ఉంటే అప్పుడప్పుడు తన్ని కొట్టగలాడే ప్రార్థన జీవితంగా ఉందేమో నాయన, అప్పుడప్పుడు చేసే ప్రార్థనలు కలిగి ఉన్నామేమో నాయన. మన్నించండి మన్నించండి. ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపనలు చేసే ఆ గొప్ప భాగ్యం యేసు నామమందు మాకు ఇప్పటి నుండే ఉండును గాక, ఇప్పటి నుండే కలుగును గాక, ఇప్పటి నుండే ఉండును గాక. ప్రతి విషయంలో ప్రార్థించుదుము గాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. అపవాది క్రియలు లయమగునుగాక, 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 లయమగునుగాక. సాతాను యొక్క కాడి ఇప్పుడు విరిగిపోవునుగాక, సాతాను యొక్క అజెండా క్యాన్సల్ అయిపోవునుగాక, సాతాను వ్యక్తులు తొలగిపోవుదురుగాక, సాతాను యొక్క ఉద్దేశములు విఫలమగునుగాక, అవి ఆగిపోవునుగాక. యేసు నామమందు అద్భుతమైన కార్యములు జరుగునుగాక. లెట్ మిరకల్స్ హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ హీలింగ్స్ టేక్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లెట్ మైటీ థింగ్స్ హ్యాపెన్ ఇన్ దర్ డే టు డే లైఫ్, ఇన్ దర్ బిజినెస్. యేసు నామమందు జరుగునుగాక. ఆర్థిక పరమైన అద్భుతములు జరుగునుగాక, ఆర్థిక పరమైన అద్భుతములు జరుగునుగాక. దేవానికే స్తోత్రం స్తోత్రం. పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరినీ, రాయబోతున్న వారిని మీ దగ్గర ఉంచుకుంటున్నాం. ప్రిపేర్ దెమ్ లార్డ్, లెట్ దెమ్ get a high percentage in the name of Jesus. యేసు నామమందు పొందుకొందురుగాక, యేసు నామమందు పొందుకొందురుగాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని నజరేయుడును సర్వోన్నతుడైన యేసయ్య మా ప్రతి ప్రార్థన మీరు విని మీ కార్యాలు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్ ఆమేన్.